నమస్తే విధును స్వాగతం లక్ష్యం సభాజిత్తం. మరి ఈరోజు బిగ్ సెలబ్రిటీ అంటే బిగ్ బాస్ 3లో మరి 63 రోజులు కంటెస్టెడ్గా ఉండి చాలామంది అనుకుంటారు డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని. మరి యాక్టర్ కావాలనుకోలేదు, మరి నాకు ఆ విషయం పట్ల కూడా పెద్ద అవగాహన లేదు అని చెప్పుకుంటూ వచ్చినటువంటి యాక్ట్రెస్ హిమజారెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి 60 రోజుల జర్నీ, మరి 2013లో కెరీర్ స్టార్ట్ చేశారు, ఎలా ఉంది ప్రస్తుతం మన విషయాలు వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే హిమజా గారు. నమస్తే అండి సురేష్ గారు. ఎలా ఉన్నారు? సూపర్. బిగ్ బాస్ అంటే ఫస్ట్ అదే స్టార్ట్ చేద్దాం, తర్వాత మీ కెరీర్ స్టార్ట్ చేసుకుంటాం. మీరు సెలెక్ట్ అవుతారనుకున్నారా? అవుతాం అనుకోవడానికి ప్రత్యేకంగా ఏముందండి, ఆర్టిస్ట్ ప్లస్ ఇంట్రెస్ట్ ఉన్నదాన్ని, సో ఆబ్వియస్లీ ఛాన్స్ ఉంటుంది అని అయితే అనుకున్నా. సెలెక్ట్ అయ్యారన్న క్షణానికి మీకున్నటువంటి హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ఛాలెంజ్ అనమాట. పర్సనల్ లైఫ్లో నేనేంటంటే చాలా మెతక మొహమాటం అట్లా ఉండేదాన్ని, భయంకరంగా దాంట్లో కూడా పీక్స్లో ఉండేదాన్ని. దానివల్ల నా లైఫ్లో చాలా కోల్పోయాను. సో నాకు లైఫ్ నేర్పించింది ఏంటంటే మొహమాట పడకుండా స్ట్రాంగ్గా నేను మనసులో ఏమనిపిస్తే అదంటూ ముందుకెళ్ళడం అనేది. సో ఇది కాదు, ఇంకా ఉంది మనం ఏదో నేర్చుకోవాల్సింది లైఫ్లో. మనల్ని ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్లో పెట్టుకుంటే ఇంకా మనం నేర్చుకుంటాము, స్ట్రాంగ్ అవుతామన్న నమ్మకంతో బిగ్ బాస్ నాకు రైట్ ప్లేస్ అని అనిపించి బిగ్ బాస్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంది. వెళ్ళిన తర్వాత కూడా చాలా హ్యాపీ అనిపించింది. 63 రోజులు. యా, లక్కీ నెంబర్ 9 యాక్చువల్గా 9th ఎలిమినేషన్, 63 days అట్లా కలిసి వచ్చింది. తెలుగు వాళ్ళనే సెలెక్షన్, టీవీ వాళ్ళు, ఫిలిం వాళ్ళు, మ్యూజిక్ అండ్ సోషల్ మీడియా. 15 మందిలో మీరు, అంటే 15 మందిలో మీరు ఒకరు ఉన్నారు. ఇంతమందిలో మీరు సెలెక్ట్ కావటం అనేది ఆనందం అని చెప్తున్నారు కదా. ఈ 15 మందిలో మీకంటే గుర్తింపు వచ్చినట్టు అనిపించిందా? వచ్చిందని అనిపించిందని, లేదంటే మీరు ఇప్పుడు నన్ను పిలవరు కదా. అంటే మీరు ఎలాగో ఆల్రెడీ ఫిలిం ఉన్నారు కదా, ఏదో రకంగా అయితే ఇంటర్వ్యూ చేయొచ్చు. ఇప్పుడు మీరే కదండి బిగ్ బాస్ అనే ఇంట్రొడక్షన్ లోనే బిగ్ బాస్ అన్న తర్వాత హిమజా అన్నారు. అదే చెప్తుంది, క్రేజీ. అదే బిగ్ బాస్ ముందు తర్వాత ఆడియన్స్ లో హైప్ ఎలా ఉంది? డెఫినెట్లీ రిసీవింగ్ అనేది చాలా 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 బాగుందండి. అంతకు ముందు ఏంటంటే ఓన్లీ స్క్రీన్ మీద ఎలా ఉంటాము, ఎలా యాక్ట్ చేస్తాం, దట్స్ ఆల్ రిలేటెడ్ టు పెర్ఫార్మెన్స్, యాక్టింగ్ స్కిల్స్ అనేవి చూసారు. బట్ వాట్ ఈస్ హిమజా, తన రియల్ లైఫ్లో ఎలా ఉంటుంది, తన బిహేవియర్ ఎలా ఉంటుంది, తను అసలు ఓపెన్గా మాట్లాడుతుందా లేదా, వీటన్నిటికీ ఆన్సర్స్ దొరికాయి ఈ షో వల్ల. సో డెఫినెట్లీ ఆ వార్మ్త్ అండ్ వెల్కమింగ్ అనేది చాలా పెరిగింది ఆడియన్స్లో, చాలా హ్యాపీ అనిపించింది. 60 కెమెరాలు, మాటలు కూడా 64 కెమెరాలు, మాటలు ఏది మాట్లాడినా బయటకి వినబడటం. 15 మందిలో మీకు బాగా నచ్చిన వ్యక్తి అంటే జ్యోతి అండి. అంటే మీ రూమ్మేటేనా? రూమ్మేటా అంటే అందరూ రూమ్మేట్సే బిగ్ బాస్ హౌస్ లో. బట్ తను ఏంటంటే ఒక వేరే లెవెల్ ఇన్స్పిరేషన్ అండి, ఎస్పెషల్లీ అమ్మాయిలకి. తను ఏజ్ లో చిన్నదైనా కూడా అందరికంట ఆమెకున్న ఓన్లీ ఏడుపు అంటే అది ఎమోషన్, అది అందరికీ ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క స్ట్రెస్ బర్స్ట్ అవడానికి ఒక్కొక్కరు స్మోకింగ్ చేస్తారు, ఒక్కొక్కరు ఏవేవో ఇతర చేస్తారు. వాటితో పోలిస్తే ఏడవడం అనేది ది బెటర్ ఆప్షన్ రిలాక్స్ అవ్వడానికి, ఏదైనా సిచ్యువేషన్ నుంచి ఓవర్కమ్ కావడానికి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ షీఈస్ వెరీ స్ట్రాంగ్ లేడీ అండి. సో అందుకని నాకు చాలా ఇష్టం, ఇన్స్పిరేషన్ నాకు తను చాలా. మీకు ఇష్టమైన లేడీ రాత్రి ఎలిమినేషన్ అయింది. తను ఎలిమినేట్ అయ్యి ఇంటికి వస్తుంటే ముందే నాకు అర్థమైపోయింది, ఇంకా ముందే వెళ్ళి టపాకాయలు అన్ని దివాలి కదా అన్ని రెడీ చేసుకొని వెయిట్ చేస్తుండే. సో అంటే తను ఫీల్ అవుతుంది డెఫినెట్ గా, బయటకు రావడం ఎవరికి ఇష్టం లేదు తన సపోర్టర్స్ కి బయటకు రావడం. బట్ వచ్చింది కదా, సరే తన బాధలో నుంచి అయితే బయటకు రావాలి, మొత్తం మూడ్ మార్చేసేయాలని చెప్పేసి ఫుల్ ధూమ్ ధామ్ సెలబ్రేట్ చేసాం నైట్ దివాలి. సో షీఈస్ ఓవర్కమింగ్ దట్ నౌ. 60 రోజులు ఏమనిపించింది మీకు? ఏమన్నా ఫీలింగ్ ఏంటండి ఈ 60 రోజులు ఫీలింగ్ ఎలా అనిపించింది? ఎలా అనిపించింది అంటే చాలా అనిపించింది చాలా సిచ్యువేషన్లో. మన మామూలు రెగ్యులర్ లైఫ్లో ఏంటంటే అండి, ఏదైనా ఒక చిన్న డిస్టర్బెన్స్ జరిగితే ఎదుటి మనిషికి ఎక్స్క్యూజ్ అన్నా చేస్తాం, లేదంటే ఎదుటి మనిషికి ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం అన్న ఇస్తాం. అది హౌస్లో వచ్చేసరికి మన ఇద్దరం ఉన్నాము. నా హౌస్ మేట్ అంటే ఆబ్వియస్లీ నాతో అపోనెంటే కదా, నేను ఒక్కదానే గెలవాలనుకున్నప్పుడు మిగతా వాళ్ళందరూ అపోనెంట్గా కనిపిస్తారు. సో ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు చాలా మంది అక్కడ లోపల రియాక్షన్ ఏంటంటే, ఓకే ఇక్కడ డిస్టర్బెన్స్ గా ఉంది కదా, ఇక్కడతో వదిలేద్దాం, ఈ నేమ్తో బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంది కదా, నేను ఎందుకు మాట్లాడాలి, నాకేంటి అవసరం అని ఎవరి వైపున స్టాండ్ తీసుకోకుండా ఉండడం జరిగింది లోపల.
మొత్తం. సో అది కొంచెం ఇబ్బంది అనిపించింది. మీ ఎలిమినేషన్ కారణాలు ఏమై ఉండొచ్చు? నా ఎలిమినేషన్కి కారణము అంటే ఎవరి ఎలిమినేషన్కైనా కారణం ఓట్సే కదండి. ఓట్స్ బాగా వచ్చి ఉంటే ఉండేదాన్ని. ఆ విషయంలో మీరు టేక్ కేర్ అంటే లోపల మాకు ఏది ఎలా ఐ మీన్ ఎంతవరకు బయట జనాలకు చూపిస్తున్నారో మాకు తెలియదు కదా. సో ఫుల్ అందరం ధైర్యంగా ఉండేటోళ్ళం. ఎందుకంటే ఎవరైనా చిన్న పెద్ద తప్పులు చేయడానికి ఏం ఆస్కారం ఉండదు, ఆ ఇంటెన్షన్ కూడా ఎవరికీ లేదు లోపల ఉన్న వాళ్ళతో. సో చిన్న సిచ్యువేషన్స్ కూడా రియాక్ట్ అయిపోతారు ఎదుటి వాళ్ళు. సరే ఆ ఆవేశంలో ఏదైనా 4 మాటలు అనుకున్నా వెంటనే మళ్ళీ రియలైజ్ అయిపోయి సారీ అని చెప్పుకొని నార్మల్గా అయిపోతాం. సో ఆ సారీ అని చెప్పి నార్మల్గా అయింది బయటకి టెలికాస్ట్ కాదు. ఇప్పుడు నేనున్నానండి, మీరున్నారు, ఎవరితోనో గొడవపడి ఇమీడియట్గా మీరు రియలైజ్ ఇంకొకరికి సారీ చెప్పారనుకోండి, నాకు మీ మీద స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది. అరే అర్థం చేసుకున్నాడు, నేను ఇతను కోట్ చేస్తా, రియలైజేషనే కదా లైఫ్ లో ఇంపార్టెంట్ అని మీకు సపోర్ట్ చేస్తా. కానీ మీరు సారీ చెప్పింది ఆయన ఓకే యాక్సెప్ట్ చేసి హక్ చేసుకున్నది చూపించలేదు అనుకోండి, నాకు మీ మీద అలా ఉండిపోద్ది. అయ్యో ఇంత గొడవ అయింది అర్థం చేసుకోలేదని మీ మీద అలా ఉండిపోతుంది, ఫుల్ గా తెలియదు మీరు ఏం చేశారనేది. సో అలాంటి ఇంపాక్ట్ జరుగుతుంది ఓట్స్ లో. కాబట్టి ఇంకా కోడిగుడ్డు విషయం కూడా చాలా పెద్దగా అనిపిస్తుంది. యా ఆ రోజు నాకు సీక్రెట్ టాస్క్ లో 9 టాస్క్లు ఇచ్చారండి. ఆ కన్ఫెషన్ లో చూసి నవ్వుకున్నా, ఇన్ని టాస్క్లా సరే సేవ్ చేసే ఉద్దేశం లేదు అర్థమవుతుంది. సరే కంటెంట్ వైజ్ గా జనాలు కొంచెం ఎంటర్టైన్ గా ఉండాలి, బాగుండాలి. నాకేం చెప్పారంటే బిగ్ బాస్ విలన్ లాగా ప్రవర్తించాలి, ఇంట్లో వాళ్ళ మనశ్శాంతి చెడగొట్టాలి, ఇంట్లో బెడ్స్ అన్ని నాశనం చేయాలి, స్పాయిల్ చేయాలి, వరుణ్ అన్నం దోయాలి, వాళ్ళ షూస్ పూల్లో వేయాలి, ఇలాంటి భయంకరమైన ఇచ్చారు, చేయలేనివి. లిటరల్ గా డే టైం అందరూ యాక్టివ్ గా ఉంది. ఎంత ఇల్లండి అది. వాళ్ళు లేచుండగా వాళ్ళ ముందు అందులో కన్ఫెషన్ రూమ్ కి వెళ్ళి వచ్చిన వాళ్ళందరి మీద ఒక కన్ను ఉంటది అందరికి. సీక్రెట్ టాస్క్ ఇచ్చారేమో, సీక్రెట్ టాస్క్ ఇచ్చారేమో, ఎవరైనా నమ్మరు. వాళ్ళకి ఎలా ఉంటది భయ్, అరే నువ్వు వచ్చి ఏమైనా చేస్తే నేను నామినేట్ అవుతానేమో నాకు తెలియదు కదా అన్న టెన్షన్ ఉంటది అందరికి. సో సరే నాకు ఇంట్లో వాళ్ళ మనశ్శాంతి చెడగొట్టాలని ఉంది కదా, సీక్రెట్ టాస్క్ ఎటు చేయలేవట్లేదు, సరే అని చెప్పేసి ముందు బాబా గారి విషయంలో ఆమ్లెట్ తినేవరా అని చెప్పేసి దొంగ ఏడుపు స్టార్ట్ చేసి అది లీడ్ గా తీసుకొని నేను తినట్లే కదా మీరు ఎవరు తినొద్దు అనేసి కోడిగుడ్లు పడేసిన. నేను నామినేషన్ లో ఉన్నప్పుడు జరిగినట్టుంది అది. ఇంకా ఆడియన్స్ ఏంటి ఈఎంఐ ఏంటి ఇంత ఆరగెంట్, ఏమి తినకపోతే. ఇప్పుడు ప్రోమో 10 సార్లు చూపిస్తారు, ఎపిసోడ్ 10 సార్లు చూపించారు కదా, ఆ ఇంపాక్ట్ ఆడియన్స్ లో చాలా మందికి ఈఎంఐ ఏంటి ఇంత ఆరగెంట అనిపించింది. యాక్చువల్లీ నా లైఫ్ లో ఎప్పుడు ఒక లౌడ్ క్యారెక్టర్ చేయాలి అదొక ఫీలింగ్ ఉండే. సరే సిచ్యువేషన్ ఇచ్చాడు బిగ్ బాస్ నాకు, నేనేమనుకుంటాను అది టెలికాస్ట్ అవుతుంది వీళ్ళందరికీ అర్థమవుతుంది అని అనుకుంటా. వీళ్ళు అర్థం చేసుకుంటారు, ప్రోమోలో వచ్చి బాగా హైప్ అయింది. ఓకే లోపల ఈ సీక్రెట్ టాస్క్ అన్నది మాత్రం నీళ్ళలో కలిసిపోయినట్టు అవుతుంది, ఎక్కువ మందికి రీచ్ కాదు. సీక్రెట్ టాస్క్ గురించి ఎక్కువ మందికి చూసే వాళ్ళకి కంప్లీట్ గా అర్థం కాదు కదా. సో ఆ రీజన్స్ వల్ల కొంచెం గుడ్లు ఏదైతే పగలగొట్టడం అయిందో మైనస్ అయి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. డ్రెస్సుల విషయంలో యా ఫైనల్ నామినేట్ అయినప్పుడు నేను ఓకే మేకప్ బట్టలు అన్ని ఇచ్చేయాలన్నారు. ఓకే కెమెరాలు ఎక్కడ లేవండి ఇంట్లో, 64 గంటే లెక్కను పక్కన పెట్టండి, నిండా వాష్రూమ్ స్నానం చేసే ప్లేస్ లో తప్ప ప్రతి చోట కెమెరాస్ ఉన్న అన్ని యాంగిల్స్ లో కవర్ చేస్తాయి కదా. నేను ఎక్కడ ఏది దాచి కెమెరాల ముందు నేను బట్టలు వేసుకోగలను, మేకప్ వేసుకోగలను, జనాలు చూడరా, నాకు తెలీదా కెమెరాల ముందు ఉందానని. అవేంటంటే వాడని బట్టలు కొన్ని సోఫా కింద పెట్టేసి ఉన్నాయి ఎప్పుడో, నాకు యూజ్ అవ్వనివి. నేను నా దగ్గర ఉన్న బట్టలన్నీ పంపించాలంటే ర్యాక్ అంతా కాల్ చేసి మొత్తం పంపించేసిన. సో ఇంకా అవేంటి నేను మర్చిపోయా. సరే ఉన్నాయని గుర్తు చేశారు, పంపిద్దాం. బిగ్ బాస్ కావాల్సింది ఏంటి, నేను వేసుకోకుండా ఉండడం, మేకప్ వేసుకోకుండా ఉండడం, బట్టలు వేసుకోకుండా ఉండడం. అది క్లారిటీ నాకుంది. నేను వేసుకోను చేయను చెప్పేసిన అందరి ముందు. ఓకే యాక్సెప్టెడ్, నేను చేస్తా అని చెప్పాను. చేస్తా అని చెప్పిన తర్వాత నేను కొన్ని దాచేసుకొని జనాలు ఎవరికి కనిపించకుండా నేను వేసుకొని మేకప్లు వేసుకొని బట్టలు వేసేసుకొని హౌస్ ఇల్లు ఇట్ ఈజ్ అని అనిపించింది. ఇకపోతే లాస్ట్కు ఎలిమినేషన్ ఒక్కొక్కరు అవుతున్నప్పుడు మీ ముందరనే అంటే అన్ని రోజులు ఉన్నారు కదా, అప్పుడు ఏమన్నా మీకు ఎమోషన్ అంటే రోహిణి విషయంలో బాధపడ్డానండి నేను. మిగతా అందరి విషయంలో ఏంటంటే అందరూ ఓకే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత కాస్తో కూస్తో ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. రోహిణి విషయంలో ఏంటంటే వచ్చిన కొన్ని వారాలకే మాకు అర్థమైపోయింది తిని సరిగ్గా బయట జనాలు చూడలేదు, కంటెంట్ ఎక్కువ రాలేదు తినది అని ఫీల్ అయ్యాం. ఒక్కరు కూడా పరిచయం లేరు కదా అందులో. రోహిణి కొంచెం ఎక్కువ పరిచయం అందట్లో. అన్ని వివిధ రకాలు ఆలోచనలు, టైప్ ఆఫ్ మనుషులు, ప్రాంతాల వాళ్ళు, ఇంతమంది తోటి 60 రోజులు
అంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క భిన్నాభిప్రాయాలు అవన్నీ ఎన్ని రోజులు పెట్టింది మీరు సర్దుకునే సమయానికంటే ఫస్ట్ 2 వీక్స్ అట్లా అనిపించిందండి. అందరికి 3rd వీక్ వచ్చేసరికి ఓకే అందరితోటి ఏ ప్రాబ్లం ఉన్నా ఎవరితోటైనా మాట్లాడేది చనువు అయితే వచ్చేసింది. బికాజ్ ఈ లోపు చాలా చాలా టాస్క్లు, గేమ్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ మేము చేయడం జరిగింది. ఆ టైంలో గ్రూప్స్గా క్రియేట్ చేస్తారు కదా బిగ్ బాస్, ఆ టైంలో మా మధ్య కోఆర్డినేషన్ వల్ల కూడా అందరికీ ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. సో అది ఆ డిస్టర్బెన్సెస్ ఆ డిస్టెన్స్ ఓన్లీ ఫస్ట్ 2 వీక్సే నడిచింది. 3rd వీక్ నుంచి అందరు బాగానే ఉన్నారు. ఇది ఒక ఇష్టమైన వ్యక్తి పేరు చెప్పారు. ఇన్ని రోజులలో అసహించుకున్నటువంటి వ్యక్తి మీ మనసులో అనిపించినటువంటి వ్యక్తి అనిపించారు ఎవరన్నా? అంటే రూపకాన్ని కాదు, క్యారెక్టర్ బట్టి అక్కడ చేస్తున్నటువంటి యాక్షన్ బట్టి. అంటే కొన్ని సిచ్యువేషన్స్ లో ప్రతి ఒక్కరు ఏదో ఒక టైంలో నచ్చకుండానే ఉంటారండి. అంటే 15 మంది అంటారు, 15 మంది ఒక్కొక్క సిచ్యువేషన్ లో నచ్చని. సినిమాలో ఒక విలన్ అయితే ఉంటాడు కదా, ఇది సినిమా కాదు కదా, అరే నేను కూడా నాకు నచ్చని ఉంటా, సాక్రిఫైస్ చేసేది నాకు నచ్చలా చేయాల్సి వచ్చింది. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి నాకు నచ్చలే. మళ్ళీ మీరు బిగ్ బాస్ హౌస్ కి వెళ్తారా అంటే వెళ్ళడానికి ముఖం మీద చెప్పేశారు. అనిపించింది మీకు? ఇట్స్ నాట్ వర్తి అనిపించిందండి లోపల. నాకు మిగతా విషయం నాకు తెలియదు. నేనేంటంటే ఒక్కదాన్నే ముందు నుంచి ఓకే నా తిండి నేను, నా బట్టలు నేను, నాకు ఇచ్చిన టాస్క్ నేను చేస్తా, నాకు నచ్చితే ఎవరైనా ఎంకరేజ్ చేస్తా, నచ్చలేదంటే నచ్చలేదన్నా ఇట్లా చేసామంటే అట్లా చేసామంటే నేను మాట్లాడతా. అండ్ ఎవరైనా కింద నుంచి పైకి వచ్చేవాళ్ళు లైక్ రాహుల్ డే 1 నుంచి చూసుకుంటే వీక్ 1 నుంచి చూసుకుంటే వాడికి అసలు టాస్క్ లో ఇంట్రెస్ట్ అంత పెద్దగా ఉండేది కదా. ఎందుకు హాని అంటారు, ఆ లేడీస్ నేను పట్టుకోను అది ఇది అంటారు. అదే టాస్క్ మేము ఛాలెంజింగ్ తీసుకుంటున్నప్పుడు నువ్వెందుకు ఛాలెంజింగ్ తీసుకో, ఆడరా అంటే స్లోగా వాడంతా వాడే రిలీజ్ అయిపోయి బాగా ఆడుతున్నాడు టాస్క్లు అవి. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలనిపిస్తుంది. అట్లా ఒక్కొక్క సిచ్యువేషన్. ఇప్పుడు వరుణ్ అని ఉన్నాడు, ఎవరికైనా సమ్ ఇష్యూ జరిగి తన్నోరు వదిలేసినా కూడా తర్వాత రిలీజ్ అయ్యి సారీ అని చెప్పేసి ఫీల్ అవడం, తనలో నాకు అది నచ్చుతుంది. అలీ ఉన్నాడు, వాడి గేమ్ అంటే అసలు ప్రాణాలు ఇచ్చే టైపు వాడు, అంత ఎనర్జీ అండ్ ఎఫర్ట్ పెడతాడు, దానిలో అలీ ఇష్టము. సో అట్లా ఒక్కొక్కళ్ళ దానిలో నా కుక్మేట్ అంటే శ్రీముఖి అంటున్నారు. శ్రీముఖి చాలా బాగా వంట చేస్తుంది, చాలా బాగా ఎంటర్టైన్ చేస్తుంది. అండ్ ఇంకా జ్యోతి అంటే ఎవరు డల్ గా ఉన్నా, ఎవరు మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నా చక్కగా మాట్లాడుతుంది, ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసేలా మాట్లాడుతుంది. సో బాబా గారు ఉన్నారు, ఫుల్ ఎంటర్టైనర్ ఇన్ ద హౌస్. ఆయన వల్ల ఇంట్లో అందరికి ఒక ఫాదర్ అంటే కేర్ ఎలా చూసుకుంటారు, ఆ కేర్ అనేది బాబా గారు అందరికి బాగా చూసుకుంటారు. సో అట్లా ఒక్కొక్కరికి డైలీ బంగాళదుంపలేనా? అబ్బో ప్రతి వారం ఒక 10 కేజీలు బంగాళదుంప పంపుతారు. దాంతో కిచడీ చేస్తారు, కర్రీ చేస్తారు, ఫ్రై చేస్తారు, చివరికి చిప్స్ కూడా చిప్స్ చేసుకుంటారు కదా బయట. చిప్స్ కూడా డైరెక్ట్ గా మేము ఆయిల్ లో చేసేసుకున్నాం. ఇంకేం చేయాలో అర్థం కాదు, కూరగాయలు ఎక్కువ ఇవ్వరు. అట్లానే అనిపించింది. మరి చపాతి పూరి విషయంలో ఒకసారి మీరు చపాతి పూరి అంటే ఎక్కువ తింటారు అది మీరు? నేను మామూలుగానే ఫుడ్ ఎక్కువ సార్లు తింటానండి, ఎక్కువ తింటాను. 2 రోటీలు ఉన్నాయి, ఒకసారి నేను 2 తిన్నాను, ఒకటే తింటా, మళ్ళీ ఇంకొకటి ఏదైనా ఎత్తుకొని కాసేపు ఆగి తింటా. అట్లా అంటే టైమింగ్స్ ఏమైనా ఉందా అందులో? అట్లా ఏం లేదండి, టైమింగ్స్ ఏం లేదు. అంటే మీకు నాన్ వెజ్ బాగా? నేను ఒక ప్యూర్ నాన్ వెజ్. అక్కడ ఈ 40 రోజులు తప్పదు కదండి, ఓన్లీ ఏదో లగ్జరీ బడ్జెట్ లో చికెన్ మటన్ వస్తేనే తినేవాళ్ళం. మరి మొత్తం ఎక్కడికక్కడ బక్కబడ్డటనా? అంతే చూస్తున్నారుగా, అప్పుడు లోపల ఎట్లుండే, ఇప్పుడు బయటకు వస్తే బుగ్గలు వచ్చేసి. ఫుల్ ఫుడ్ లవర్ ని నేను, సో లోపల డెఫినెట్లీ ఫుడ్ మిస్ అయినా. మరి ఇంత గ్లామర్ మెయింటైన్ చేస్తారు, మళ్ళీ ఫుడ్ లవర్ అంటారు, నోరు అదుపు ఉంచుకుంటారు ఎప్పుడన్నా? ఎందుకండి మరి అంత త్యాగం చేసే అంత అయితే నేను చేయను. నేను తింటూనే ఉంటా, వర్కౌట్ చేస్తున్నా. వర్కౌట్ హెవీ ఉండదు, జస్ట్ వాకింగ్, క్రాస్ ట్రైనర్, థ్రెడ్మిల్ ఇవి అంతే. కొంత అక్కడ వచ్చినట్టు వాటిలో అట్రాక్షన్స్ ఏమన్నా ఏర్పడతాయి? ఏంటండి అట్రాక్షన్స్? మేల్ అండ్ ఫీమేల్ అంటున్నారు. ఆఫ్ కోర్స్, ఎందుకు బయట రియల్ లైఫ్ లో ఎట్లా ఉంటుందో సేమ్ ఎమోషన్స్ లోపల కెమెరాలు ఉన్నాయని ఒక కాన్సంట్రేషన్ ఉంటుంది. ఎన్ని రోజులు ఉంటుందండి? కొన్ని రోజులు ఉంటుంది. కొన్ని విషయాలు ఈ టైం దాటిపోతే మళ్ళీ నెక్స్ట్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఈ సిచ్యువేషన్ ఎలాంటి ఫీలింగ్ వస్తే అట్లనే రియాక్ట్. అదే పునర్నవి, రాహుల్ వాళ్ళు వెరీ బెస్ట్ ఫ్రెండ్స్ అండి. వాళ్ళు బయట విషయం నాకు తెలియదు, లోపలికి వచ్చాకనే వీళ్ళు పరిచయం అని నాకు. అదే మరి లోపలికి వచ్చిన వాళ్ళు అంత ఎమోషనల్ గా ఒక్కొక్కళ్ళ ఎఫెక్షన్ ఒక్కొక్క వేలో చూపిస్తారు, వాళ్ళు అలా చూపించుకున్నారు. మీకు ఏమైనా అనిపించింది ఎక్కడన్నా? నాకు అనిపించలేదు. బాగా క్లోజ్,
మామూలుగా ఫ్రెండ్షిప్ ఇప్పుడు మనం బయట చూస్తున్నాం కదా, వెరీ క్యాజువల్ గా ఉంటారు. ఇంకా కెమెరాస్ ఉంటే ఏంటి, మాకేంటి, మేము ఇలాగే ఉంటాను, వాళ్ళకే ధైర్యం ఉన్నప్పుడు మనకి హద్దులు దాటే అవకాశం ఏమైనా ఉంటుందా? అసలు ఉండదండి. హద్దులు దాటే అంటే మిగతా వాళ్ళం ఊరుకోం కదా. ఏంట్రా రే, అందరూ ఎంత ఇల్లండి అది, ఒకటే బెడ్రూమ్ అందరికి, ఒకటే హాల్ అందరికి, సో అందరూ ఉంటాం. అంటే ఫస్ట్ రోజు ఏమైనా ఇబ్బంది అనిపించలేదు? ఒకటే బెడ్రూమ్ ఒకటే అట్లా ఉన్నా? అస్సలు లేదండి. అండ్ ఫోన్ లేకుండా ఎట్లా అని అందరం అనుకున్నా, వెళ్ళిన రోజు నుంచి గంట నుంచి కూడా అసలు ఫోన్ మిస్ అయిందే లేదు ఎవరు, అసలు ఒక్కరోజు ఎవరు మిస్ అవ్వలే. మీకు అందులో కలిసి మిస్ అయినట్టు ఏమైనా అనిపిస్తుందా? అసలు లేదండి. వచ్చేస్తున్నారు ఇంకా 1 వీక్. మొత్తం 105 రోజులు, ఇవాళ 93 రోజులు. మీరు మీకు అనిపించిందా నేను ఖచ్చితంగా కూడా విన్ అవుతానని దృక్పథం ఉండదు? విన్ అవ్వాలి అన్నది టార్గెట్ అయితే నాకు ఫస్ట్ నుంచి లేదండి. ఏదో ఇప్పుడు నేను హెల్మెట్ అయిపోయాను కాబట్టి అంటున్నానని అనుకోవచ్చు, దానికి నేనేం చేయలేను. నాకు మెయిన్ రీజన్ చెప్పాను కదా, నా పర్సనల్ లైఫ్ కి యూజ్ అయ్యేటట్టు ఉంటది అని నేను నమ్మెళ్ళా. నిజంగానే అలాగే జరిగింది. బికాస్ ఇప్పుడు ఏమంటారు, ఈత రాకుండా నీళ్ళలో పడితేనే ఈత నేర్చుకొని వస్తూ ఉంటారు, అట్లా. కెప్టెన్సీ విషయంలో ఒక్కసారి నామినేషన్ అయినట్టు అనిపిస్తుంది కానీ మీరు మరి మీ వరకు రాలేదు? లేదండి, లోపల నుంచి నాకు మీకు తెలుసు కదా పెద్ద సపోర్ట్ లేదు. సో ఎందుకు సపోర్ట్ ఎందుకు మీరు తీసుకోలేకపోయా అంటే, ఇప్పుడు 4 అయితే మీరు అందరూ ఆల్రెడీ చూస్తుంది, వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్. ఆ 4లో ఏ ఒక్కరు కెప్టెన్సీకి నుంచినా మిగతా 3 సపోర్ట్ తో ఓట్స్ ఎక్కువ ఉండి వాళ్ళలో ఒకరు కంపల్సరీ వెళ్ళేవాళ్ళు. అండ్ మిగతా వాళ్ళ లిస్ట్ లో ఎక్కువ నేను, రవి, అలీ, ఇండివిజువల్స్ ఎక్కువ అనమాట. సో వాళ్ళల్లో కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు. దీనికి తర్వాత ఇద్దాంలే ఛాన్స్, ఫస్ట్ వీళ్ళకి ఇద్దాం, దీనికి ఏముందిలే, ఇది ఉంటది, దీనికి ఇప్పుడు కెప్టెన్సీ అవసరం లేదు. ఆ ఫీల్ తోటి కొంచెం సపోర్ట్ అనేది లేదు. ఎమోషన్ ఎక్కువ రెడ్డికి అన్నట్టు కూడా వచ్చింది. అంతేం కాదండి, ఎమోషనల్ కాదనను. స్టార్టింగ్ లో బాగా ఉండే, ఎందుకంటే న్యూ ప్లేస్, మన లైఫ్ లోనే ఫస్ట్ టైం ఇంత మందితోటి ఫుల్ నెగిటివ్ ఎనర్జీ నాకు ఫస్ట్ వీక్ తోటి స్టార్ట్ అయింది. ఆ నెగిటివ్ వైబ్స్ ఫుల్, నేనైంది, ఏమొచ్చాను, అసలు ఏం చేస్తానో ఏమో, నాకైతే ఫస్ట్ వీక్ వెళ్ళిపోతానేమో అని అనిపించింది. సో ఇంకా ఎప్పుడైతే ఇంకా స్లోగా 3rd వీక్ నుంచి అందరూ నార్మల్గా మాట్లాడడం, నార్మల్గా ఉన్నారు, నాకు ఇంకా ఓకే నార్మల్గా ఉన్నా నేను కూడా. బిగ్ బాస్ సెలెక్ట్ అయినప్పుడు మీ ఇంట్లో వాళ్ళ కోఆపరేషన్ ఎలా ఉంది? ఏమన్నా రిస్ట్రిక్షన్ అని చెప్పారు? లేదండి, ఏం లేదు. ఓకే, హ్యాపీ, ఎంజాయ్ యువర్ టైం అంతే. వచ్చినప్పుడు సెలెక్ట్ అయినప్పుడు మరి ఇంటికి వచ్చినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి మా డాడీ. నేను యాక్చువల్గా డాడీ హెల్మెట్ అయిపోయింటే, ఏం పర్లేదమ్మా, హ్యాపీగా ఉండు, నీ వెనక మిగతా వాళ్ళు మాట్లాడుకునే మాటలు వినే కర్మ కన్నా ఇది చాలా హ్యాపీ, నువ్వు బయటకు రావడం. మిగతా అందరూ ఎస్పెషల్లీ గర్ల్స్ ఇట్లా మాట్లాడుకుంటే వినడానికి చాలా ఇబ్బందిగా అనిపించింది మాకు. అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే మనతో మాట్లాడితే అది మనం కన్సిడర్ చేయాలి. వాళ్ళు మాట్లాడుకుంటే నా వరకు రీచ్ అయితే నేను నాకు ఎక్స్ప్లెయిన్ చేసుకునే అవకాశమే ఉంటుంది. వాళ్ళు ఏదైనా మాట్లాడుకుంటే నా గురించి, ఎవరైనా పిల్లల గురించి బ్యాడ్ గా అనుకుంటే వినలేరు కదా. సో అందుకని హ్యాపీగా ఫీల్ అయ్యారు నేను. ఇప్పుడు అందులో ఉన్న వాళ్ళు రియల్ లైఫ్ లో ఉన్నట్టే ఉంటారా, ఏమన్నా యాక్టింగ్ చేయాల్సిన? నాకు రోహిణి తప్ప మిగతా వాళ్ళు ఎవరు అంత క్లోజ్ గా రియల్ లైఫ్ లో ఎట్లా ఉంటారో నాకు తెలియదండి అసలు. సో రోహిణి విషయం ఒకటే నేను బల్లగుద్ది చెప్పగలను, ఏంటంటే బయట ఫుల్ 100 out of 100 తను 24 గంటలు ఎంటర్టైన్మెంట్ ఇస్తూ, ఎంటర్టైన్మెంట్ నే బ్రీతింగ్ అండ్ ఇన్హేల్ అండ్ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ తనకు. సో అలాంటి మనిషి. అండ్ హౌస్ లో కూడా అట్లానే ఉంది. నేనేంటంటే సిచ్యువేషన్ బట్టి రియాక్ట్ అవుతాయి, ఎప్పుడు ఒకటే రియాక్షన్ నాకు ఉండదు. ఏడవాలంటే ఏడుస్తారు, అంటే బాధ వస్తే ఏడుస్తాను, వస్తే నవ్వుతాను, తిట్టాలంటే అందులోకి వెళ్ళేటప్పుడు కెమెరాలు ఉన్నాయని మీ బయట ఫస్ట్ 1 వీక్ అయితే కాన్షియస్ అయిపోయాను. ఐ మీన్ ఎవరైనా అవుతారు, కొత్త కదా, తెలుస్తుంది. అమ్మో డ్రెస్సింగ్ సరిగ్గా ఉందా లేదా, ఓకే ఈ టైంలో నేను ఇలా చేసి ఇట్లా అనుకుంటారేమో, నేను జాగ్రత్తగా ఉండాలి అని కాన్షియస్నెస్ డెఫినెట్లీ ఉంటుందండి. ఫస్ట్ వీక్ తర్వాత మీరు మామూలుగా వచ్చారు, మళ్ళీ 2nd వీక్ ఎండ్ అయిపోయిన తర్వాత ఇంకా వీకెండ్స్ కూడా అలవాటు అయిపోయింది. నాగార్జున గారు మాట్లాడడం ఎట్లా ఉంటది ఏంటి అని. సో 3rd వీక్ నుంచి ఇంకా అసలు వదిలేసాం, ఇంకా ఏమైతే అది అవుతుంది, ఇదే మనము అని అనుకోవడం. అంటే క్యారెక్టర్ కు ఎక్స్ట్రాస్ ఏమన్నా చేసిన వాళ్ళు, అంటే ఉన్న క్యారెక్టర్ అక్కడ ఎక్స్ట్రా ఓవర్ గా నేను అదని నేను ఇదని, అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ లో వాళ్ళు ఎట్లా ఉంటారో నాకు తెలుసుంటే కంపేర్ చేసి ఉండేదాన్ని, తెలియదు కాబట్టి కంపేర్ చేయలేదు అసలు ఎవరి గురించి కూడా. మీ కుక్మేట్ అయిన శ్రీముఖ్ తోటి బాగా ఒక సందర్భంలో గొడవ పడేంత కూడా అనిపించింది ఫస్ట్ వీక్. మళ్ళీ తేరుకున్నాను అంటే తను నన్ను అర్థం చేసుకుంది. ఓకే తిను అంతా ఏమంటారు, ఒక షెల్లా ఉండే మనిషి కాదు, ఓపెన్గా మాట్లాడితే తనకున్న సిచ్యువేషన్ వల్ల అట్లా బిహేవ్ చేసిందని తను రియలైజ్ అయ్యి
ఒక స్టెప్ ముందుకేసింది. నేను అలాగే ఓకే అర్థం చేసుకుందని నేను ఒక స్టెప్ ముందుకేసిన. లాంగ్వేజ్ కూడా చాలా ప్రాబ్లం అక్కడ. తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ రాయలసీమ ఉన్న వచ్చిన ప్రాబ్లం ఎందుకు అంటే విఠల్ మహేష్ విఠల్కు అక్కడ ఉన్నట్టు అట్లా అంటున్నారు. అది మోడలే. ఓకే 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 మా వాళ్ళ స్లాంగ్ బట్టి మహేష్ విఠప్ప గురించి వస్తే ఒక రోజు సింపుల్ ఎగ్జాంపుల్, పడుకొని ఉన్నాడు, కళ్ళు మూస్తున్నాడు, ఏ మహేష్ పడుకోవద్దు కుక్కలు అరిస్తేనా ఇలా వేసుకొని మళ్ళీ పడుకున్నాడు. కెమెరా చూపించి కెమెరా చూడు చూడు మహేష్ పడుకున్నాడు అంటే ఇలా లేసి పడుకొచ్చే పని చెప్పో అన్నాడు. నేనేంటంటే సరదాగా అన్నాడు ఏడ్పించాడు అనుకుంటా. ఇంకొకళ్ళు అయితే అంటే పనికొచ్చే పని చెయ్యి అంటావా నన్ను, అట్లా అంటావు ఇట్లా అంటాను రియాక్ట్ అవ్వచ్చు. ఒక్కొక్క సిచ్యువేషన్ లో చెప్తాం, మన మూడ్ బట్టి రియాక్ట్ అవుతాం కదా. సో మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటది సింపుల్. ఇంకా తన వాయిస్ బేసిక్ గా అంతే, మాట్లాడేటప్పుడు తనకు అలవాటు లేదు కాబట్టి అలా అనిపించవచ్చు. కొత్తలో నాకు అలవాటు అయిపోయింది మాట్లాడి తన స్లాంగే అంత. మీకు ఎవరు ఈ 60 రోజుల్లో బెస్ట్ ఫ్రెండ్ అయితే ఎవరు ఏర్పడలే? బెస్ట్ ఫ్రెండ్ జ్యోతి అనండి. అదే అంటారు రూమ్మేట్ కనుక అంతే. రూమ్మేట్ అంటే అందరికి రూమ్ ఒకటే కదా, రూమ్ ఒకటి బెడ్ మేట్ అన్నారు కదా. ఇష్టం అయితేనే కదా, ఫ్రెండ్ అయితేనే కదా బెడ్ షేర్ చేసుకునేది. మీరేమన్నా మరి మీకు వంటలు వచ్చా? అందులో వంటలు ఏమైనా ప్రిపేర్ చేశారా? వచ్చండి, పర్లేదు. అంత అసలు తోపు తురుము కాదు కానీ బతకటానికి సరిపడా కావాల్సినంత వంటలు అయితే నేను చేయగలను. డాన్స్ అంత రాదండి నాకు, ఏదో ప్రాక్టీస్ చేస్తే చేయగలుగుతా. ఇదని మరి బిగ్ బాస్ ముచ్చట్లు. మా తెలుగు నాటుల మా తెలుగు ప్రజలందరి మనసులు దోచుకోవాలని, ఎన్నో ఆఫర్స్ మీకు రావాలని, ఇంకా స్టార్ హోదా పొందాలని, మాకు ఎన్నో ఇంటర్వ్యూలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. చూస్తున్న విత్ న్యూస్ లక్ష్యం సమాజయితం. స్టార్తో సరదాగా మీ సురేష్ దండు.